అందరికీ నమస్కారం. శశిరేఖాస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను పూర్ణం బూరెలు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. చాలామంది బూరెలు చేస్తుంటే ఆ బూరెలు పగిలిపోతున్నాయి, లోపల పూర్ణం అంతా బయటకు వచ్చేసి నూనెలో అంతా కలిసిపోతుంది అని చెప్తుంటారు. సో ఈరోజు మనం పూర్ణం బయటకు వచ్చేయకుండా, బూరెలు చీదేయకుండా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా మనం చెవు పిండిని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం నేను 1 కప్పు బియ్యాన్ని, 1/2 కప్పు మినపప్పుని ముందుగా నానబోసాను. ఒక 4 గంటలు ఇవి నానాయి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కడిగేసేసి గ్రైండ్ చేసుకుందాం మెత్తగా. మినపప్పు బియ్యము 2 కలిపేసి గ్రైండ్ చేశాను. ఈ గ్రైండ్ చేసిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇదే మనం మిల్లెట్స్తో కూడా చేసుకోవచ్చు. నేను మిల్లెట్స్తో చేసిన బూరెళ్ళు రెసిపీని ఆల్రెడీ నా ఇంగ్లీష్ ఛానల్లో, శశిరేఖాస్ కిచెన్ ఛానల్లో పెట్టాను. ఆ లింక్ నేను ఇక్కడ కింద ఇస్తాను, అది మీరు చూడొచ్చు. ఈ పిండిని ఆల్రెడీ నేను ఉప్పేసి గ్రైండ్ చేసేసాను. ఇప్పుడు ఒకసారి దీన్ని మూత పెట్టి పక్కన పెడదాం. బూరెల్లో పూర్ణం తయారు చేసుకోవడానికి నేను 1 కప్పు శనగపప్పుని తీసుకుని బాగా కడిగి 1 గంట సేపు నానబెట్టాను. నానబెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒకసారి మళ్ళీ కడిగేసేసి ఇన్స్టెంట్ పాట్లో పెట్టుకుని ఉడకబెడుతున్నాను. లేదా మీరు ప్రెషర్ కుక్కర్లో కానీ పెట్టుకోవచ్చు. 2 విజిల్స్ వచ్చేలాగా ఉడకబెట్టుకోండి. 1 కప్పు శనగపప్పుకి 3 కప్పులు నీళ్లు పోసి ఇన్స్టెంట్ పాట్లో ఉడకబెడుతున్నాను. పప్పు ఉడికాక దీంట్లో నీళ్ళన్నిటిని వడబోసుకోండి. ఈ నీళ్లు పారబోసేయద్దు. దీంతో మనం చారు పెట్టుకుంటే బాగుంటుంది. లేదా మీరు సాంబార్ ఏమైనా పెడుతూ ఉంటే ఆ సాంబార్లో కూడా ఈ నీళ్లు పోసుకోవచ్చు. లేదా ఏమీ లేదు అంటే కనుక, సో ఆ రోజు మీరు చారు పెట్టట్లేదు, సాంబార్ పెట్టట్లేదు అంటే కనుక ఆ నీళ్ళు తీసుకెళ్ళి మొక్కల్లో పోసుకోండి, మంచిది. 1 పప్పు బదని వేళ మధ్య పెట్టి ఇలా నలిపి చూడండి. ఇది చితికిపోవాలి. అలా చితికిపోతే కనుక పప్పు బాగా ఉడికినట్టు అర్థం. ఈ రెసిపీ బొబ్బట్ల చారు అని ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను నా ఛానల్లో. ఆ లింక్ కూడా కింద పెడతాను నేను డిస్క్రిప్షన్ బాక్స్లో. మీరు తప్పనిసరిగా చూడండి. ఈ చారు చాలా బాగుంటుంది. ఆ పప్పులో నీళ్ళన్నీ వడగట్టాక ఆ పప్పుని ఒక బౌల్లోకి తీసుకుని పొటాటో మ్యాషర్ ఉంటుంది కదా, దాంతో బాగా మ్యాష్ చేసేయండి. పప్పు అంతా ఇలా మెత్తగా అయిపోయాక దీన్ని కాసేపు పక్కన పెట్టండి. ఇప్పుడు మనం పాకం తయారు చేసుకుందాం. బెల్లం పాకం తయారు చేయడానికి ముందుగా ఒక ప్యాన్లో 2-3 చెంచాల నీళ్లు తీసుకుని దాంట్లోకి 1 కప్పు బెల్లాన్ని వేయండి. బెల్లం అంతా బాగా కరిగి ఇలా పొంగే సమయంలో యాలకుల పొడిని వేసేసుకోండి. తర్వాత మెత్తగా చేసి పెట్టుకున్న శనగపప్పు ముద్దను కూడా దీంట్లో వేసేసి బాగా కలిపేయండి. తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూను నెయ్యి కూడా వేసి బాగా కలపండి. నా వీడియోలు చూసి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్లు పెడుతున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. నా వీడియోలు మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ బెల్లము శనగపప్పు మిశ్రమం అంతా దగ్గర పడి ముద్దగా అయ్యే వరకు వేడి చేయండి. ఈ మిశ్రమాన్ని కొద్దిగా చేత్తోకి తీసుకుని ఇలా ఉండలా చుట్టి చూస్తే అది ఉండవుతోంది అంటే కనుక ఈ మిశ్రమం మనకి రెడీ అయినట్టు అర్థం అనమాట. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారనివ్వండి. ఈ పూర్ణం చల్లారాక చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోండి. ఈ పూర్ణం ఉండలు చూడండి, తడి లేకుండా గట్టిగా ఉన్నాయి. ఇలా ఉంటే కనుక మనం బూరెలు నూనెలో వేయించినప్పుడు చీదేయకుండా ఉంటాయి. ఈ పూర్ణంలో తడి ఉంటే మాత్రం మనం వేయించేటప్పుడు బూరెలు చీదేస్తాయి. ఈ పూర్ణం ఉండలన్నీ సిద్ధంగా ఉన్నాయి. వీటిని పక్కన పెట్టుకుని మనం బూరెలు వేయించుకోవడానికి నూనెని పెట్టేసుకుందాం. నూనె కాగాక ఈ పూర్ణం ఉండని ఒక్కొక్కటి చోవి పిండిలో ముంచి అప్పుడు దాన్ని ఇలా పైకి పట్టుకుంటే కనుక పిండి చుక్కలు కారిపోకుండా ఉంటుంది. అప్పుడు దాన్ని తీసుకెళ్ళి మెల్లిగా నూనెలో వదలండి. మీరు తీసుకున్న నూనెకి సరిపడా 4-5 వేసి మీడియం ఫ్లేమ్లో వేయించండి. నూనెలో వేసిన వెంటనే వాటిని కదిపేయకండి. కొంచెం రంగు మారే సమయంలో తిరగేసి
అన్ని వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించండి. మనం చేసుకున్న పూర్ణం పిండిలో తడి లేకుండా గట్టిగా వచ్చాయి కాబట్టి ఇప్పుడు బూరె ఇలా చక్కగా వేగుతోంది. అలా కాకుండా కొద్దిగా తడి ఉండుంటే ఈ పాటికి బూరెలు చీదేసి ఉండేవి. బూరెలు చాలా తొందరగా వేగిపోతాయి, ఎందుకంటే లోపల పూర్ణం అంతా ఆల్రెడీ ఉడికిందే కదా. మనకి కావాల్సిందల్లా పైన పెట్టిన చెవుపిండి మాత్రం వేగితే సరిపోతుంది. బూరెలు అన్ని వైపులా గోల్డెన్ కలర్లో వేగాక నూనెలోంచి బయటికి తీసి పేపర్ నాప్కిన్ మీద వేసుకోండి. బూరెలు చీదేసాయంటే నూనె అంతా పాడవుతుంది. సో కొంచెం జాగ్రత్తగా చేసుకున్నామంటే బూరెలు బాగా వస్తాయి, నూనె కూడా పాడవకుండా ఉంటుంది. మిగిలిన బూరెలన్నింటినీ కూడా ఇదే విధంగా వేసేసుకోండి. నా వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం మరొక వీడియోలో.